స్మితా సబర్వాల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ స్మితా సబర్వాల్ పిటిషన్ వేశారు. తన వివరణ కోరలేదని 8B 8C నోటీస్ ఇవ్వలేదని ఆరోపించారు. స్మితా సబర్వాల్ చర్యలను రిపోర్టులో పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేశారని కమిషన్ తెలిపింది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్బ్యాక్ ను కూడా ఎప్పటికప్పుడు అప్పటి సీఎంకు చేరవేశారని స్మితా సబర్వాల్ పై ఆరోపణలు చేశారు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో 3 బ్యారేజీలను సందర్శించారని కమిషన్ తెలిపింది. కాళేశ్వరంపై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంతో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారని కమిషన్ తెలిపింది. నిజాలను కేబినెట్ ముందు పెట్టినందుకు స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి, అయితే ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ పైన నేడు మరి కాసేపట్లో విచారణకైతే హైకోర్టులో రాబోతున్నది. అయితే ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ కూడా కోరుతూ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తన పేరుని చేర్చారు కాబట్టి తన పేరుని తొలగించాలి అంటూ కూడా అయితే స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. తన వివరణ కోరలేంటి 8B 8C నోటీసులు ఇవ్వలేకుండానే అయితే నన్ను విచారణకు పిలిచారంటూ కూడా స్మితా సబర్వాల్ ఆరోపణలు చేశారు. స్మితా సబర్వాల్ చర్యలను రిపోర్ట్ లో పేర్కొన్నట్టుగా కూడా ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పొందుపరిచారు. కాళేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేసినందుకే కమిషన్ ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. కొన్ని జిల్లాలో తిరిగి ఆ ఫిక్స్డ్ ను ఎప్పటికప్పుడు అప్పటి సీఎం కు చేరవేసిన స్మితా సబర్వాల్ చేరవేశారని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అయితే మొత్తం తోలుగా కూడా అయితే ఐఏఎస్ లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలని చూసి ప్రభుత్వానికి సీఎం కు చేరవేయాల్సిన బాధ్యత మాత్రమే నాకు ఉంటుంది. ఆ యొక్క 3 బ్యారేజీల విషయంలో తనకు ఎలాంటి అయితే విషయాలు తెలియాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మితా సబర్వాల్ 3 బ్యారేజ్లను సందర్శించినట్టుగా కూడా అయితే ఇక కమిషన్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆ యొక్క కమిషన్ గురించి కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగింది. కాళేశ్వరంపై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించడానికి కూడా అయితే ఈ యొక్క కమిషన్ పేర్కొనడం జరిగింది. నిజాలను కేబినెట్ ముందు పెట్టినందుకు స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా కమిషన్ రిపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం తోలుగా చూసుకుంటే దీనికి నాకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అధికారికంగా కలెక్టర్లతోని ఏదైనా అయితే మీటింగ్స్ ఏర్పాటు చేయడము, వారి నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ సీఎం కు తెలపడం వరకు మాత్రమే నాకు సంబంధం ఉంటుంది. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నాకు ఎలాంటి అయితే దానిపైన ఎలాంటి ఇవి ఉండవు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో 8B 8C నోటీసులు ఇవ్వకుండానే నన్ను విచారణకు పిలిచారు అంటూ కూడా స్మితా సబర్వాల్ పేర్కొంది. కాబట్టి మరి కాసేపట్లో హైకోర్టులో ఈ విషయానికి సంబంధించిన హియరింగ్స్ మాత్రం ప్రారంభమవుతున్నాయి. అయితే ఆ తీర్పు మరి కాసేపట్లో కూడా తీర్పు వెలువడినట్లుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.